హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్‌గా వినాయకునికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు, ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. చాలా చాలా రుచిగా ఉంటాయండి. అలాగే ఎక్కువ హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలోనే ఈ ఉండ్రాళ్ళు, కుడుములనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా బొజ్జ గణపయ్యకి ఇష్టమైన ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా శనగపప్పుని వేసుకొని వీటిని నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు గాని లేదా ఒక గంట పాటు గాని నానబెట్టుకోవాలి. నేనిక్కడ అరగంట తర్వాత మీకిక్కడ చూపిస్తున్నాను. శనగపప్పు అయితే నానిపోయిందండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బియ్యపు పిండికి అరకప్పు కంటే కొద్దిగా ఎక్కువ బెల్లాన్ని వేసుకోండి. నేనిక్కడ ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా వద్దనుకుంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇందులోని అరకప్పు వరకు నీళ్లు కూడా పోసుకొని బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి. మనకి ఎటువంటి పాకం కూడా తీయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసేసుకొని అంతా కూడా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ బెల్లం పాకం అయితే వేడిగానే ఉండాలండి, చల్లారిపోకూడదు. దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు బియ్యపు పిండి వేసుకోండి. బియ్యపు పిండి తడిదైనా పర్వాలేదు, పొడి బియ్యపు పిండి అయినా కూడా పర్వాలేదండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా ఎక్కువ సేపు వేయించక్కర్లేదండి. మనకి కొంచెం గోరువెచ్చగా పిండి అయితే సరిపోతుందనమాట. ఇలా వేయించడం వల్ల మనకి కుడుములనేవి మంచి రుచిగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా వేయించుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, నానబెట్టుకున్న శనగపప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి ముందుగానే మనం కరగబెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదండీ! వాటిని ఇలా స్ట్రెయిన్ చేసి వేసుకోవాలి. ఒకవేళ మనకి కొంచెం గోరువెచ్చగా ఉంటే గనక ఇంకొంచెం సేపు వేడి చేసుకొని తర్వాత మళ్ళీ ఇందులో వేసుకోండి. మనం వేడిగా ఉన్నప్పుడే ఈ బియ్య పిండిని వేయాలన్నమాట. ఇందులోని ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసి పిండంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇన్‌కేస్ మీకు ఇందులో కొంచెం లూజ్‌గా అనిపించిందనుకోండి, కొద్దిగా పొడి బియ్యపు పిండిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్‌లా తీసేసుకొని ఉండ్రాళ్ళ, అలాగే కుడుముల్లాగా, అలాగే మోదకాల్లాగా ఇలా మనకి నచ్చినట్టుగా 4 రకాలుగా అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఫస్ట్ ఇలా ఉండ్రాల్లాగా చేసుకోండి. తర్వాత ఇలా కొద్దిగా తీసుకొని మన అరచేతి వేలిని ఇలా లైట్‌గా ప్రెస్ చేస్తే గనుక ఇలా మనకి కుడుములైతే రెడీ అయిపోతాయండి. అలాగే మోదకాలు కూడా చిన్నగా కొద్దిగా పిండి తీసుకుని ఈ విధంగా పైన వేళ్ళతో ప్రెస్ చేస్తే కనుక మోదకాలు కూడా రెడీ అయిపోతాయి. ఇలా అప్పాల్లాగా కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో వేసుకోండి, లేదా ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, అందులో కూడా మనం వీటిని ఆవిరికి ఉడికించుకోవచ్చు. ఇలా అన్నిటిని కూడా ఒక ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని కొద్దిసేపు మనం మూత పెట్టేసి మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులో ఒక స్టాండ్‌ని గానీ లేకపోతే ఇలా ఒక గిన్నెని గానీ పెట్టేసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఈ ప్లేట్‌ని ఇలా పెట్టేసుకొని స్టవ్ మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆవిరి కుడుములైతే రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని వేడిగా ఉన్నప్పుడు తీస్తే గనుక విరిగిపోతాయి. కాబట్టి కొద్దిసేపు చల్లారనివ్వాలి. అంతేనండి, బొజ్జ గణపయ్యకి ఎంతో ఇష్టమైన ఆవిరి కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలైతే రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా ఈ వినాయక చవితికి ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.